సీతారామం సినిమా రీ రిలీజ్ అవుతుందనే వార్త విని ఆశగా, ఆతృతగా, ఆవేశంగా, అభిమానంగా ఓ ప్రేమలేఖ రాయాలనిపించింది. ఏంటబ్బా సినిమాకి కూడా ప్రేమలేఖ రాస్తారా అనే డౌట్ అనుమానం కలిగితే మాత్రం దీనిపై ఓ లుక్కేయండి. ఓయ్ సీతారామం సినిమా రీ రిలీజ్ అవుతుందట, వెళ్దామా? అవునా? ఏంటి ఆ సినిమా అంత స్పెషలా? ఏముంది అందులో? విశ్వమంతా ప్రేముంది, సముద్రమంతా స్వచ్ఛమైన మనసుంది. అబ్బో అయితే ఓసారి ఆ కథ చెప్పు వింటా. అది చెబితే వినేది కాదు, చూస్తే తనివి తీరేది కాదు. కానీ చెప్తా. నా సీత ప్రేమ కోసం, నా రాణి నవ్వు కోసం ముగిసి మళ్ళీ పుట్టనా? ఈ జన్మ చాలదే, నా ప్రేమ చూపలేదే, నా శ్వాసే విడిచిపెట్టుగా నీకై వస్తాను దాటైనా ఓ యుగమే, నన్నే చేరాక మరిచావు ఈ జగమే. ఓ సీత నువ్వు నేను కలవకుంటే విశ్వం ఉండునా? సరిగ్గా 2 ఏళ్ల క్రితం థియేటర్లో ఈ పాట విన్నప్పుడు, ఓ ప్రేమ కావ్యాన్ని కల్లారా చూసినప్పుడు అస్సలు ఆగలేదు ఈ గుండె చప్పుడు. 2 గంటల 43 నిమిషాల పాటు కురిసిన ప్రేమ వర్షంలో తడిసి తడిసి ముద్దైపోయి తనివి తీరని ప్రేమతో చెమ్మగిల్లిన కళ్ళతో థియేటర్ నుంచి బాధతో బయటికి అడుగులేసిన వాళ్ళలో నేను ఒకడిని. ప్రేమే స్వరం అనుకొని తన సర్వస్వం వదులుకొని వచ్చిన ఈ సీత కథకి, దేశ రక్షణకి, తన సీత సంరక్షణకే జీవితాన్ని అర్పించిన ఈ రాముడి వ్యధకి మధ్యలో నలిగిపోయిన హృదయాల్లో నాది ఒకటి. అసలు ఈ సినిమా మరోసారి థియేటర్లో ఎందుకు చూడాలో చెప్తా వినుకోండి. సీతారామం సినిమాని అందనంత ఎత్తులో నిలబెట్టిన క్రెడిట్ ఖచ్చితంగా రామ్ పాత్రకే దక్కుతుంది. ఎందుకంటే ఈ పాత్రకి వంక పెట్టకుండా అంత అందంగా, హుందాగా చెక్కారు డైరెక్టర్ హను రాఘవపుడి. కులం, మతం అనే కుమ్ములాటలో దేశాన్ని అనాథలో వదిలేస్తున్న జనాలకి ఓ సైనికుడు చెప్పిన గుణపాఠం ఈ సినిమా. సినిమా మొత్తం తాను అనాథనని అంటూ కుమిలిపోయిన ఓ జవానికి దేశమంతా నీ కుటుంబమే అంటూ చాటి చెప్పిన సినిమా ఇది. చెక్కు చెదరని దేశభక్తికి, విశ్వమంత ప్రేమకి, సముద్రమంత సహనానికి, వెలకట్టలేని త్యాగానికి ప్రతీకగా నిలిచాడు మేజర్ రామ్. ఇలాంటి క్యారెక్టర్ను నిజ జీవితంలో చూడలేనేమో అనే బాధతో, మరోసారి చూడాలనే ఆశతో మేజర్ రామ్ నీ ప్రేమకి సలాం, జగత్తు అనే మత్తులో భలే గమ్మత్తైన పాత్ర ఈ సీతది. 4 మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్ని మంచు కొదిలేసి వస్తారా అంటూ సీత అడిగిన ఈ చిలిపి ప్రశ్న ఆ రాముడినే కాదు, చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని గిల్లింది. ఇక ఆ వాలుజడతో సీత చేసిన హడావుడి, రాముడి కోసం పరితపించిన ప్రేమజడి, పెట్టిన కంటతడి అన్ని మనసుల్ని మెలిపెట్టేసి, మనలో దాగి ఉన్న ప్రేమను తట్టేసి, ఒడిసిపట్టేసి తనతో పాటు తీసుకెళ్ళిపోయాయి. ఆ రాముడు సీత కోసం లంకను జయిస్తే, ఈ సీత ప్రేమ కోసం మరోసారి మనం థియేటర్లకి వెళ్ళలేమా అనిపించింది. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేసి సీతతో 14 ఏళ్ళు ఆ రాముడు వనవాసం చేస్తే, ఈ రాముడి ప్రేమ కోసం తన యావదాస్తిని వదిలేసి వచ్చేసింది ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీతా మహాలక్ష్మి. కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అంటూ మనందరినీ ఆలోచనలో పడేసి తర్వాత ప్రేమలో పడేసింది ఈ జంట. సినిమా మొత్తాన్ని ప్రేమతో నింపేసి ఆఖర్లో చెప్పలేనంత బాధతో చంపేశాడు డైరెక్టర్ హను. కనిపిస్తుంది ఈ లెటర్ చదువుతున్నప్పుడు, దీని తడిపే నీ కళ్ళు వినిపిస్తుంది, నన్ను పిలిచే నీ అరుపు ఈ జైలులో నా ఏకాంతాన్ని కప్పేస్తుంది అంటూ సీతకి రాసిన లేఖలో రాముడు చెప్పిన మాటలు వింటుంటే కొండంత కోపం ఉన్న మనిషి కూడా విశ్వమంత ప్రేమకి తలంచి కన్నీళ్లతో తమ అభిమానాన్ని చూపించారు. థియేటర్లో నుంచి తడిచిన కళ్ళను తుడుచుకుంటూ అడుగులేసిన ప్రతి మనసుని ప్రేమతో మీటింది ఈ సీతారామం. రాముడి త్యాగంతో సీత బాధతో ముగిసింది ఈ సీతారామం. కానీ ఎప్పటికీ వీరి ప్రేమ రమణీయం. వారి జీవితంలో జీవించేశారు, మురిపించేశారు. ఇక సీతారామం సినిమాకి ప్రధానమైన బలం దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ల నటన. ఒకరు నటనతో గుండెల్ని బరువెక్కిస్తే మరొకరు ప్రేమతో మనసుల్ని మెలిపెట్టేశారు. ఇద్దరు సీతారాముల జీవితంలో జీవించేసి ప్రేక్షకులను నవ్వించి, ఏడిపించి, మురిపించి, మరిపించి, మైమరిపించేశారు. సీతగా మృణాల్ ఏడ్చిన ప్రతిసారి చూసిన ప్రేక్షకుడు ఏడ్చాడు. రామ్గా దుల్కర్ బాధపడిన ప్రతి సీన్లోనూ ఆడియన్స్ లీనమైపోయారు. ఈ అమృత ప్రేమధారలో ఎంతసేపు తడిచినా తనివి తీరలేదు ప్రేక్షకుడికి. అందుకేనేమో నిర్మోమాటంగా సినిమా క్లైమాక్స్ను మార్చాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కనీసం సీతారామం 2 తీసి ఈ సీతారాముల్ని కలపాలంటూ వేడుకున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, జగమున్నంత వరకు ఆ సీతారాముల ప్రేమ రమణీయం. సినీ విలాకాశంలో ఈ సీతారామం చిరస్మరణీయం. కనుక వీలు చేసుకొని మరి ఈ వ్యాలంటైన్స్ డేకి రీ రిలీజ్ అవుతున్న ఈ ప్రేమ కావ్యాన్ని మరోసారి చూసి ఫీల్ అవ్వండి. అంతులేని ప్రేమను గుండెలకి అమాంతం హత్తుకోండి. ఆనాడు చెమ్మగిల్లిన కళ్ళతో చూస్తే ఈసారి తనివి తీరని ప్రేమతో మరోసారి చూసేయండి.